వస్తువుల మరియు సేవల ధరలు తగ్గినవి కావున ఎలక్ట్రానిక్ మొదలైన అనేక వస్తువులపై అమలులోకి తెచ్చిపెట్టారు. కావున నిత్యావసర వస్తువులు అమలులోకి తెచ్చిపెట్టారు. కావున మీడియా కాదు మరిన్ని సేవింగ్స్ పొందండి. సెప్టెంబర్ 22, 2025 నుండి గరిష్టంగా 6.2% వరకు తగ్గింపు ధరలతో ఆనందంగా షాపింగ్ చేయండి. ధన్యవాదాలు. ప్రియమైన వినియోగదారులకు ఇప్పుడు డీమార్ట్ లో అదనపు జీఎస్టీ తగ్గింపుతో ఫుట్వేర్ మరియు బెడ్షీట్స్ ధరల్లో గరిష్టంగా 6.2% వరకు తగ్గింపు ధరలతో పరికరాలు మరియు ఉపకరణాలు ఆటోమొబైల్ మొదలైన అనేక వస్తువులపైన మరియు కొన్ని సేవా రంగాలపై వినియోగదారులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమలులోకి తెచ్చియున్నారు. కొన్ని సేవా రంగాలపై జీఎస్టీ రేట్లు తగ్గింపు కావున ఈ విషయంలో వినియోగదారులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము. వీటిలో వాణిజ్య పన్నుల శాఖ నెల్లూరు డివిజన్ సూపర్ సేవింగ్స్ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమలులోకి తెచ్చియున్నారు. మరియు కొన్ని సేవా రంగాలపై జీఎస్టీ రేట్లు తగ్గించడం వలన ఆయా వస్తువుల ట్యాక్స్ తగ్గించిన తర్వాత జీఎస్టీ తగ్గించిన తర్వాత వస్తువు ధరలు తగ్గించారు. ఏమన్నా మీరు తగ్గినట్టు కనబడుతుందా రేటు? ఎంతమంది కొనడానికి ఇప్పటికి తగ్గింది. పర్లేదా? ఇంతకుముందు కన్నా రేట్ ఇంతకుముందు ఎంత ఉండేది? తగ్గిందా? ఎంత తగ్గింది? దీనిలో 3-4 రూపీస్ తగ్గింది. పర్లేదు. ఇది మిల్క్ పరిస్థితి ఏంటి? ₹3 తగ్గింది. ఆయిల్ ₹3 తగ్గింది. లీటర్ లీటర్కి ₹3 తగ్గింది. ఇది వస్తువులు కనపడాలి. ఎట్లా ఉంది? ఇది ఎంత తగ్గింది అంటే ఎంత వాల్యూ? ఇంతకుముందు 50 రూపాయల దాకా సేవ్ అయింది. వ్యవసాయ పరికరాలు మరియు ఉపకరణాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఈ రేట్లు తగ్గించడం వలన ఆయా వస్తువుల మరియు సేవల ధరలు తగ్గినవి. వాణిజ్య పన్నుల శాఖ నెల్లూరు డివిజన్ సెప్టెంబర్ 22వ తేదీ నుండి అమలులోకి తెచ్చియున్నారు. నిత్యావసర వస్తువులు మరియు వ్యవసాయ పరికర మొబైల్ ఎలక్ట్రానిక్ మొదలైన అనేక వస్తువులపైన ఎట్లా ఉంది? వచ్చిన పంటలకు వచ్చిన వాళ్ళు
వినియోగదారులందరూ నువ్వు వేసుకుంటున్నావు కదా, నీకు కూడా హ్యాపీగా వినుకుంటావా? ఎంత తేడా వస్తుంది? వాణిజ్య పన్నుల శాఖ నెల్లూరు డివిజన్ మోహన్ ఉపకరణాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ మొదలైన అనేక వస్తువులపైన మరియు ప్రతి సేవా రంగాలపై జీఎస్టీ రేట్లు తగ్గించడం వలన ఆయా వస్తువుల మరియు సేవల ధరలు తగ్గినవి. కావున ఈ విషయంలో వినియోగదారులందరూ గమనించవలసిందిగా సూపర్ జీఎస్టీ సూపర్ జీఎస్టీ సూపర్ అట్లా పెట్టారా బోర్డు ఎట్లా అట్లా ఉంటుంది. వాటర్ ఈ అమ్మాయి వినియోగదారు కదా. మేము మదర్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చావా? ఈ అమ్మ నిన్ను కన్విన్స్ చేసి ఏమ్మా రేట్ తగ్గిందని మోడీ గారు జిఎస్టీ తగ్గించారు కాబట్టి మాకు బ్రాంచ్ ఆశ కొనుక్కోలేక గవర్నమెంట్ ఇప్పుడు తగ్గాయి కదా కొనుక్కుంటామని ఇదిగో ఇది తాగమ్మా తాగు ఇదిగో తాగు తాగు కస్టమర్ కదా ఫోటో తీ బండి కొంటున్నాడు ఆ పిల్లోడు ఇయర్ నుంచి అనుకుంటాను సెకండ్స్లోనే తీసుకోవాలనుకుంటాను. సెకండ్స్లో తీసుకోవాలనుకుంటున్నాం. 50-60K ప్రైజెస్ తగ్గాయి. ఇంకా ఆఫర్స్ మాట్లాడుకున్న తర్వాత నువ్వేం చదువుతున్నావు? నేను టాటా మోటార్స్ ఆల్రెడీ ఏం చదువుతున్నావు? డిగ్రీ ఏం చదివావు? BSc నువ్వమ్మా నువ్వు ఎట్లాగా డబ్బు దాపెట్టుకున్న డబ్బులా ఆయన దాచిపెట్టి ఆయన నీ దగ్గర దాపెడతాడా డబ్బులు? మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాలా? అవును సార్, మోడీ గారికి మీరు ఫాదరా? ఓకే 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 కావాలి కావాలి. సార్ సార్ ఇది స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన పాలసీ పాయింట్ సార్. ఇందులో తీసుకుంటే కస్టమర్లు మనకి ఇంతకుముందు జిఎస్టీతో కలిపి పాలసీ తీసుకునేవాళ్ళు సార్ 22 ముందు వరకు. అయితే గవర్నమెంట్ ఇచ్చిన కొత్త రూల్ ప్రకారం స్టేట్ జిఎస్టీ సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ రెండు వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. దీనివల్ల ఎట్లా ఉపయోగం జరుగుతుందంటే ఇంతకుముందు కస్టమర్స్ ఆ జిఎస్టీ రూపేణా గవర్నమెంట్ కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జిఎస్టీ అమౌంట్ను కూడా ప్రీమియంలో కలుపుకొని హై కవరేజ్ తీసుకునేదానికి ఉపయోగపడుతుంది సార్. ఆ జిఎస్టీ 18% ఏదైతే ఉందో దానితో ఇంతకుముందు 5 లక్షలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు 7.5 లక్షలు 10 లక్షలు తీసుకునేదానికి బాగా ఉపయోగపడుతుంది సార్. లేకపోతే తగ్గుద్ది. అదే కంటిన్యూ అయితే తగ్గుతుంది. అదే కవరేజ్ కాబట్టి తగ్గుతుంది. లేదా హై కవరేజ్ తీసుకునే వాళ్ళు ఈ డబ్బుతోనే హై కవరేజ్ కూడా తీసుకుంటున్నారు సార్. ఇది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్కే కాకుండా పర్సనల్ వ్యక్తిగత బీమాకి అదేవిధంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఈ మధ్య ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీకు వచ్చిన ఇప్పుడు పాలసీ హోల్డర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ నాకు యాక్చువల్గా నేను 24,000 పే చేయాల్సి వచ్చింది సార్. అందుకే నేను ఇంతకు ముందు సార్ తీసుకోవడానికి వచ్చేది కూడా నేను తీసుకోలేకపోయాను. దాదాపుగా మన ఏజెంట్ మిత్రులందరూ నాకు 4,000 వరకు తగ్గిందని చెప్పడం వల్ల
తీసుకోవడానికి వచ్చాను సార్. ఆల్మోస్ట్ నాకు 4,000 తగ్గింది సార్. 20,000కి వచ్చింది సార్. సో నేను అగ్రెసివ్గా నేను 5 లక్షలు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా 10 లక్షలు తీసుకోవడానికి నేను మోటివేట్ అయ్యాను సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను వచ్చేసి ప్రొవిజన్ షాప్లో వర్క్ చేస్తుంటాను. ఏం పేరు మీ పేరు? నా పేరు రమేష్. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ దాకా చదువుకున్నా సార్. డిస్కంటిన్యూ. మీరు ఒకళ్ళకైనా మీ ఫ్యామిలీ మొత్తం తీసుకుంటారు? ఫ్యామిలీకి సార్. ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఎలా ఉంది ఇప్పుడు జీఎస్టీ తగ్గిన తర్వాత మీ యొక్క అనుభూతి ఏ విధంగా ఉంది? నేను చాలా టీవీలో చూస్తున్నాను సార్ జిఎస్టీ తగ్గిందని. అంతకుముందు నెల రోజుల నుంచి తీసుకోవాలనుకున్నాను. వెంటనే తగ్గంగానే నాకు శాలరీ రాగానే నేను వచ్చి ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు తగ్గించారు అనుకుంటున్నారు? ఇది మన మోడీ గారు జిఎస్టీ తగ్గించారు. మోడీ గారు తగ్గించారు. మోడీ గారు తగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టేట్ జిఎస్టీ తగ్గించడమే అనేటటువంటి అంశమే కాదు, ఇక్కడ సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ మీలాంటి వారందరికీ ఏం మిగులు కలిగింది ఈ నిర్ణయం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనే దాని మీద క్షేత్రస్థాయిలో మమ్మల్ని పరిశీలించమని పంపిస్తే ఇక్కడికి వచ్చాం. మా ప్రోగ్రామ్ లో భాగంగా సూపర్ 6 సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్. నేను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు, ఆయన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారు, ఆయన ప్రముఖ వ్యాపారవేత్త కందుకూరు సత్యనారాయణ గారు, మేము అందరం కూడా వచ్చాము ఇక్కడికి. మిమ్మల్ని కలిసే అవకాశం మాకు కలిగింది. మీ ద్వారా ఈ యొక్క మేలు ఏదైతే జరిగిందో ప్రజలకి మీరు ఒక అప్పీల్ చేయండి. ప్రజలకి చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ అన్నది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. దానితోడు మన గవర్నమెంట్ సభ్యులందరూ, ప్రభుత్వం కూడా జిఎస్టీ తగ్గించడం వల్ల మనం ఎక్కువ కవరేజ్ తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకొని ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నా పేరు రమేష్ అండి. నేను ప్రొవిజన్ షాప్లో వర్క్ చేస్తూ ఉంటాను సార్. ఎంత అంటే ఎంత తగ్గింది? నేను లాస్ట్ మంత్ నేను వెరిఫై చేసుకుంటే ఇక్కడికి వచ్చి కట్టుకోదాని వచ్చాను. 24,000 రూపాయలు చెప్పారండి. జిఎస్టీ తగ్గడం వల్ల నాకు దాదాపుగా 3,800 తగ్గి 20,000 రూపాయలకి నాకు ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ రావడం జరిగింది సార్. ఎంతో సంతోషంగా తీసుకుంటున్నాను. సో అందరూ కూడా దీన్ని మోటివేట్ అయ్యి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా బిడ్డల్లాగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఎవరికి ధన్యవాదాలు చెప్తారు ఈ అంశంలో? ఈ అంశంలో నాకు ప్రతి ఒక్కరికి, నాకు ఇందులో మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ అంశంలో సహకరించినటువంటి కమర్షియల్ మెంబర్స్ అందరికి కూడా నేను ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారికి అధికంగా చెప్పడం కూడా నా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జిఎస్టీ సంస్కరణలు, నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ 2.0 సంస్కరణలు అమలు అయిన తర్వాత ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి జీవిత బీమా కానీ అలాగే ప్రమాద బీమాకి సంబంధించి 18% ఇంతకుముందు జిఎస్టీ ఉండేది. దాన్ని 0% చేయటం వల్ల ఇక్కడ మన పక్కన కూర్చున్నటువంటి ఇతనికి 4,000 రూపాయలు, దాదాపు ఇంతకుముందు 24,000 రూపాయలు కట్టాల్సినటువంటి ప్రీమియం ఇవాళ 20,000 రూపాయలకి రావడం చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒకవైపు డీమార్ట్కి వెళ్ళాము, అక్కడ నిత్యావసర వస్తువులు కొనుక్కునేటటువంటి వారు కూడా 15 నుంచి 20% వివిధ వస్తువులకి సంబంధించి వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ అనుభూతిని పొందుతున్నారు. తగ్గింది, మాకు ధరలు భారీగా తగ్గినాయి అని. అలాగే హీరో హోండా షోరూమ్కి వెళ్తే అక్కడ హోండా షోరూంలో ఒక యువకుడు ఇంతకుముందు 1,15,000 ఉన్నటువంటి ఒక హీరో హోండాని కొనాలంటే అది కొనలేక సెకండ్ హ్యాండ్ కొనుక్కుందామనే ఆలోచన ఉండే క్రమంలో ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిందో దాదాపు 17,000 రూపాయలు జిఎస్టీ తగ్గడంతో వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఎంకరేజ్ చేసి షోరూమ్ మేము వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి కనపడ్డాడు. అతనికి నా చేతుల ద్వారా ఆ యొక్క కీ ఇచ్చేటటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. ఆ అబ్బాయి మాట ఆనందాన్ని మనం మాటల్లో చెప్పలేనటువంటి, ఎట్లా ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ కానీ ఇట్లా ప్రజలందరూ కూడా జిఎస్టీ 2.0 నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మోడీ గారు థ్యాంక్ యూ మోడీజీ అని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ నిర్మలా సీతారామన్ జీ అని చెప్తున్నారు. అలాగే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్ కార్యక్రమం తీసుకొని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలు చెప్తున్నారు.